నేను శ్రీహరి కీర్తిని గానం చేస్తున్నట్లుగా, చేసేటట్లుగా, చేయగలిగేటట్టుగా నా మీద దయ చూపండి. శ్రీ రఘురాముడి యొక్క చరిత్రము అనేటువంటి మానస సరోవరంలో విహరించే హంసల వంటి ఓ కవి పండితులారా, ఈ బాలుడి యొక్క ప్రార్థన మన్నించి నా మీద కనికరం చూపించండి అని పదే 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 నేను విన్నవించుకుంటున్నాను. సకల దేవతలకి, బ్రాహ్మణులకు, పండితులకు, గ్రహములకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను. వారందరూ కూడా నా మనోరథం నెరవేరేటట్లు నా మీద దయాప్రసారం చేయుదురుగాక అంటున్నాడు. సరస్వతీదేవికి, గంగా నదికి ప్రణామం చేస్తున్నాను. ఆ ఇద్దరు కూడా మనోజ్ఞ పవిత్ర చరిత్రం కలిగిన వాళ్లే. తన పవిత్రమైనటువంటి జలములలో స్నానం చేసి ఆ జలమును సేవించిన వారి యొక్క పాపాలను గంగ హరించి వేస్తుంది. అలాగే తన గుణ వైభవాలను వినేవాళ్ళని, కీర్తించేవాళ్ళని, వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని సరస్వతీదేవి తొలగిస్తుంది. నాకు తల్లిదండ్రులు, గురువులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులకు నా ప్రణతులు. వారు దీనజన బాంధవులు, వరప్రదాతలు, సీతాపతి అయినటువంటి శ్రీరామచంద్రునికి సేవకులు. అలాగే స్వామికి మిత్రులు. తులసీదాసు అనేటువంటి పేరు గల నాకు నిర్హేతుకమైనటువంటి హితం కూర్చేవాళ్ళు. అలాంటి ఆది దంపతులకి అంజలి ఘటిస్తూ ఉన్నాను. కలి కల్మషాలను నశింపజేయడానికి, లోకహితం కోసం ఆ పార్వతీ పరమేశ్వరులు అనేక మంత్రాలను మనకు అనుగ్రహించారు. ఆ మంత్రాలన్నీ కూడా శివపార్వతుల యొక్క మహిమ వల్ల ప్రభావితం, గొప్ప ప్రభావాన్ని పొందాయి. నా ప్రియ ప్రభువైన ఉమాపతి ఈ కథని, నేను రచించే రామకథని ఆనందమయం, మంగళప్రదం చేయాలి. ఈ విధంగా శివపార్వతులను స్మరించి వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల శ్రీరామ వృత్తాంతాన్ని భక్తి తత్పరతతోటి వర్ణిస్తాను. నక్షత్రాలతోటి, చంద్రుడితోటి రాత్రి ఏ విధంగా వెలుగుతూ ఉంటుందో ఈశ్వరుడి యొక్క కృప వల్ల నా కవిత్వం శోభిల్లుగాక. భక్తి తత్పరులై దీన్ని పఠించిన వాళ్ళు, శ్రవణం చేసినటువంటి వాళ్ళు కలిపాపాల నుండి విముక్తులై సౌభాగ్య శోభితులై శ్రీరామచంద్ర యొక్క పాద ధ్యానానందాలను అనుభవిస్తారుగాక అంటున్నాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలలోనైనా కూడా నిజంగా నా మీద ప్రసరిస్తే వ్యవహార భాషలో వ్రాసినటువంటి ఈ కవితా ప్రభావం వాస్తవంగా బహుజన రంజకంగానే ఉంటుంది. కలికాలుష్యాలని కడిగివేసే సరయూ నదీ తీరంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి అయోధ్య నగరానికి నా నమస్కారాలు. శ్రీరాముడికి అత్యంత ప్రేమపాత్రులైనటువంటి అయోధ్యాపుర పౌరులందరికీ నమస్కరిస్తున్నాను. సీతా మహాసాధ్విని అపవాదు పాలు చేసిన ఆ రజకాదులను కూడా క్షమించి వారి యొక్క పాపాలను, శోకాలను పారద్రోలి దయానిధి అయినటువంటి శ్రీరాముడు వారికి తన యొక్క వైకుంఠవాసులుగా చేశాడు. దశ దిశలలో తన కీర్తి కాంతులను వెదజల్లుతూ ఉన్న కౌసల్య అనేటువంటి పూర్వదిక్కుకు నా వందనాలు. విశ్వానికే సుఖదాయకుడు, అయినటువంటి శ్రీరాముడు అనేటువంటి మనోహరుడైనటువంటి చంద్రుడు ఈ ప్రాగ్ దిశలో ఉదయించాడు. ప్రాగ్ దిశ అంటే తూర్పు దిశ. దశరథుడి యొక్క, కౌసల్యాదుల యొక్క పుత్రుడిగా ఉదయించాడు శ్రీరామచంద్రుడు. అంటే రాముడు వాళ్ళని తల్లిదండ్రులుగా ఎంచుకున్నాడు.
రామచంద్రుడి యొక్క తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క వైభవం ఇనుబడించింది. దానివల్ల పుణ్యపురుషులైనటువంటి ఆ దశరథ కౌసల్యలకు త్రికరణ శుద్ధిగా నేను నమస్కారం చేస్తున్నాను. వాళ్ళు ఆ ఇద్దరు దంపతులు తమ ప్రియ పుత్రుడైనటువంటి రామచంద్ర ప్రభు యొక్క సేవకుడైనటువంటి నా మీద దయ చూపిస్తారనుకుంటున్నాడు. శ్రీరామచంద్రుని మీద మిక్కిలి ప్రేమ కలిగి ఆయన యొక్క వియోగానికి తట్టుకోలేక తన ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టినటువంటి అయోధ్యాధిపతి అయినటువంటి ఆ దశరథుడికి నా యొక్క ప్రణామాలు. శ్రీరామచంద్రునిపై తనకున్నటువంటి ప్రేమానురాగాలను యోగ భోగాలలో దాచినా కూడా ఆయన యొక్క దర్శనమైన వెంటనే వాటిని ప్రకటితం చేసినటువంటి విదేహరాజు అయినటువంటి జనక మహారాజుకు, ఆయన పరివారానికి నా యొక్క ప్రణామాలు. భరతుడి యొక్క నియమాలు, వ్రతాలు వర్ణించటానికి అలవికానటువంటివి. తుమ్మెదలు మకరందం కోసం ఆయన యొక్క మనస్సు నిరంతరము శ్రీరాముని యొక్క చరణ కమలాలకై తహతహలాడుతూ ఉంటాయి. అలాంటి భరతుడికి ముందుగా నేను నమస్కారం చేస్తున్నాను. శ్రీరామచంద్రుడి యొక్క నిర్మల కీర్తి పతాకకు లక్ష్మణస్వామి ధ్వజము లాంటివాడు. శీతలములై సుందరములై భక్తులకు సుఖప్రదాలైనటువంటి ఆయన పాదపద్మాలకు నేను నమస్కారం చేస్తున్నాను. జగత్కారుడు, 1000 పడగలతో ఉన్నటువంటి ఆదిశేషుడు విశ్వములో ఉన్నటువంటి భయాన్ని పారద్రోలడానికి సుమిత్రానందనుడై లక్ష్మణుడుగా అవతరించాడు. ఆయన సద్గుణ ఖని, కృపాసింధువైన అటువంటి లక్ష్మణుడు నాకు ప్రసన్నుడవుగాక. రిపుసూదనుడు, వీరుడు, సుశీలుడు, సర్వదా భరతుని యొక్క అనుగామి అయినటువంటి శత్రుఘ్నుడికి నమస్కారం చేస్తున్నాను. ప్రత్యక్షంగా శ్రీరాముడి యొక్క ప్రశంసలకు పాత్రుడు, మహాసూరుడు అయినటువంటి శ్రీ హనుమంతుడికి నేను నమస్కరిస్తున్నాను. మూర్తీభవించినటువంటి జ్ఞానం, రాక్షస వనానికి దావాగ్ని లాంటి వాడు, ధనుర్బాణాలను ధరించినటువంటి కోదండరాముని నిరంతరము తన హృదయంలో నిలుపుకొని ధ్యానిస్తూ ఉండేటటువంటి వాయునందనుడైనటువంటి ఆంజనేయ స్వామికి అనేక నమస్కారాలు. వానరరాజైన సుగ్రీవుడికి, భల్లూకాలకు ప్రభు అయిన జాంబవంతుడికి, రాక్షసులకు రాజైన విభీషణునికి, అంగదాది సమస్త వానర వీరులకు నా అభివాదాలు. పశువులు, రాక్షసులు మొదలైనటువంటి ఆకృతులు పొందినా కూడా వాళ్ళంతా కూడా శ్రీరాముడి యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగారు. శ్రీరాముని యొక్క పాద కమలాలను నిష్కామ భక్తితో ఆరాధించే, సేవించే పక్షులు, మృగాలు, దేవతలు, మనుష్యులు, అసురులు అందరికీ కూడా నా నమస్కారాలు. సుఖయోగికి, సనకాది మహర్షులకు, నారదాది మహర్షులకు, పరమ భక్తులకు, జ్ఞానులకు శతథా నమస్కరిస్తూ ఉన్నాను. ఓ మునీశ్వరులారా, నన్ను మీ దాసుడుగా మన్నించి కరుణించండి. జనకరాజసుత జగజ్జనని కరుణామయుడైనటువంటి శ్రీరాముడికి ప్రాణప్రియ అయినటువంటి జానకీదేవి చరణాబ్జాలకు మ్రొక్కుతున్నాను. తల్లి దయతో నాకు నిర్మలమైన బుద్ధిని ప్రసాదించుగాక. సర్వశక్తి సంపన్నుడు, కమల నయనుడు, ధనుర్బాణధారి, భక్తుల యొక్క క్లేశాలను హరించి సుఖాలనిచ్చేటటువంటి వాడు అయినటువంటి శ్రీరామచంద్రుడికి త్రికరణ శుద్ధిగా నేను ప్రణమిల్లుతూ ఉన్నాను. శబ్దము, అర్థం, జలము, తరంగాలు వేరువేరుగా కనబడతాయి, కానీ యథార్థంగా ఒక్కటే. అలాగే సీతారాములు కూడా భిన్న రూపులుగా కనపడతారు, కానీ వాళ్ళు అభిన్నులే. దీనుల ఎడ, దుఃఖితుల ఎడ దయచూపేటటువంటి ఆ పరమ పవిత్ర దంపతులకి నా ప్రణతులు. అగ్నిదేవుడు, సూర్యుడు, చంద్రుడు అనేటువంటి వాళ్ళు బీజాక్షరాలుగా ఉన్నటువంటి
రామనామాన్ని స్మరిస్తూ ఉంటారు. రా, ఆ, మా, అది రామ, అవి బీజాక్షరాలు. ఇది సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపం, రామరూపం. వేదాలకు ప్రాణం. నిర్గుణము, నిరుపమానము, గుణ నిధానమైనది రామనామం. శివుడు రామనామ మహామంత్రాన్ని సదా జపిస్తూ ఉంటాడు. ముక్తి క్షేత్రమైనటువంటి కాశీలో మృతి చెందే వాళ్ళకి ఆ విశ్వేశ్వరుడు, ఆ వారణాధిపతి అయినటువంటి ఈశ్వరుడు రామ తారక మంత్రాన్ని ఉపదేశించటం వల్ల వాళ్ళకి నేరుగా ముక్తి లభిస్తుంది. అందుకనే పెద్దలు అంటారు, అక్కడ చనిపోయిన ప్రాణి ఏదైనా కుడి చెవు పైకి పెట్టి మరణిస్తుంది. అప్పుడు ఆ కుడి చెవులో శివుడు రామనామాన్ని చెబుతాడు. ఈ రామనామ మహిమ వల్లనే విఘ్నేశ్వరుడికి ప్రథమ పూజార్హత లభించింది. ఎందుకని? గణేశ్వరుడు తన తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణగా చేసి నమస్కరించి భూమి యొక్క ప్రదక్షిణ ఫలితాన్ని పొందాడు. రా అనేది తండ్రికి ప్రతీక, మా అనేది తల్లికి ప్రతీక. అందుకని ఆ రామ అనేటువంటి పవిత్రమైన అక్షరద్వయాన్ని వ్రాసి ప్రదక్షిణం చేశాడు, గణాధిపతి అయినాడు. దాని ప్రభావం వల్ల గణపతి మహామహిమోపేతుడైనాడు. ఎందుకని? రామనామ ప్రభావం అలాంటిది. ఆదికవి వాల్మీకి ఈ మంత్రాన్ని తలకింద్రులుగా జపించా కూడా పవిత్రుడైనాడు. మరా 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 కాస్త రామగా మారిపోయింది. రామనామం విష్ణు సహస్రనామ తుల్యమని శివుడి వల్ల ఎరిగినటువంటి పార్వతీదేవి సర్వదా దాన్ని జపిస్తూనే ఉంటుంది. రామనామం మీద పార్వతీదేవికి ఉన్నటువంటి మక్కువను తెలుసుకున్న శివుడు ప్రసన్నుడై తన దేహంలో ఆమెకి సగభాగం ఇచ్చాడు, అర్ధనారీశ్వరుడైపోయినాడు. రామనామ ప్రభావం వల్ల శివుడు మింగినటువంటి కాలకోట విషం కూడా అమృతంగా మారింది. ఆయనకి గళాభరణం అయింది. శితికంఠుడైనాడు, శ్రీకంఠుడైనాడు ఆయన శివుడు. రామభక్తి వర్ష ఋతువు లాంటిది. తులసీదాసు సుజనులైనటువంటి రామభక్తులు వరి పంటతో సమానం. వైభవోపేతమైనటువంటి రా, మా అనేటువంటి 2 అక్షరాలు శ్రావణ భాద్రపద మాసాలు. అంటే వరి పైరునకు వర్షానికి దోహదకారి అయినట్లుగా భక్తులకి రామ అనేటువంటి నామం పరమ ఆనందదాయకం, మోక్షప్రదం. రామనామంలో రామ అనేటువంటి 2 అక్షరాలు మధురాతి మధురమైనవి, మనోహరమైనవి. వర్ణమాల శరీరానికి నేత్రాల వంటివి. భక్తులకి ప్రాణప్రదం, స్మరించడం సులభం, సుఖప్రదం. ఇవి ఈ లోకంలో సుఖాన్ని, లాభాన్ని, పరలోకంలో మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఈ రామ అనేటువంటి 2 అక్షరాలు ఇవి కర్ణపేయములు. వినటానికి ఆనందం కలుగుతుంది, స్మరించడానికి మనోహరం. తులసీదాసుకి రామ లక్ష్మణులలాగా ఈ 2 అక్షరాలు అత్యంత ప్రియమైనవి. రా, మా అనేటువంటి అక్షరాలను వర్ణించడంలో వైవిధ్యం ఉన్నా కూడా వాస్తవంగా ఆ రెండింటి మధ్య పరస్పర ప్రేమ ఉంది. రకారో బ్రహ్మవాచక, మకారో జీవసంజ్ఞక అని వేదం చెప్పింది. జీవేశ్వరులాగా అవి సహజంగానే అవినాభావ సంబంధం ఉంటాయి. అందుకని రాముడికి లక్ష్మణుడికి అవినాభావ సంబంధం. ఇవి నరనారాయణుల్లాగా సౌభ్రాతృత్వాన్ని నెరపుతూ ఉంటాయి, లోకాలను రక్షిస్తాయి, విశేషంగా భక్తులను బ్రోచుతూ ఉంటాయి. భక్తి అనేటువంటి సుందరికి కర్ణాభరణం లాంటివిట ఈ రామ అనేటువంటి 2 అక్షరాలు. జగత్తుకు హితాన్ని కూర్చడంలో నిర్మల సూర్య చంద్రుల వంటివి. ముక్తి సుధలాగా మధురమై ఆనందదాయకంగా ఉంటాయి. కూర్మంలాగా, శేషునిలాగా భూమి యొక్క భారాన్ని మోసేవి రా, మా 2 అక్షరాలు.
భక్తుల మనస్సులు అనేటువంటి కమలాల యందు విహరించేటటువంటి తుమ్మెదలు. నాలుక అనేటువంటి యశోదాదేవికి కృష్ణ బలరాముల నామాల వలె పలకడానికి మధురాతి మధురాలు, ఆనందదాయకాలు అని రా మా అనేటువంటి 2 అక్షరాల యొక్క మహిమని అద్భుతంగా చెప్పాడు. రా అనేటువంటి అక్షరం ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మంత్రంలోది ప్రధాన బీజం. మకారం ఓం నమ శివాయలో ప్రాణాక్షరం. ఆ 2 అక్షరాలని ఆ 2 మంత్రాల్లో తీసేస్తే ఆ మంత్రానికి అర్థం ఉండదు. ఓం నమో నాయనాయ అవుతుంది, అది ఓం నశివాయ అవుతుంది, అపభ్రంశం అయిపోతాయి. అందుకని 2 ప్రాణ బీజాలు అన్నమాట. ఆ 2 ప్రాణ బీజాలు వేదంలో ఉన్నవే. ఆ వేదంలో ఉన్నటువంటి ఆ 2 అక్షరాలని రాముడికి పేరుగా పెట్టాడు కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి. ఇక రామనామ మహిమని అవలోకిద్దాం. తులసీదాసు అంటున్నాడు, శ్రీరామచంద్రుడి యొక్క నామంలో రామ అనేటువంటి 2 అక్షరాలు అన్ని అక్షరాలకి ఉన్నతోన్నములై ఒకటి ఛత్రంగాను మరొకటి మకుటంగాను విరాజిల్లుతుంది అన్నాడు. ఒకటి గొడుగు, మరొకటి కిరీటం. సరిగ్గా గనక మనం అర్థం చేసుకుంటే నామము నామి ఈ 2 ఒకటే, భేదం లేదు. కానీ ఆ రెండింటి మధ్య స్వామి సేవకుడిలాగా ప్రీతి ఉన్నది. నామరూపాలు భగవంతుడి యొక్క ఉపాధులు, అవి అనిర్వచనీయాలు, వాటికి నిర్వచనం చెప్పలేం. అలాగే శాశ్వతమైనవి. భక్తితో కూడినటువంటి పవిత్ర బుద్ధి కలిగిన వాళ్ళకు మాత్రమే వీటి యొక్క శాశ్వత స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. నామరూపాలలో ఏది గొప్ప అని ఆలోచించటయే ఒక అపరాధం అంటున్నారు తులసీదాస్. నామం గొప్పదా రూపం గొప్పదా కాదు, ఆలోచనే రాకూడదు. వీటి యొక్క గుణముల యొక్క తారతమ్యాలు సాధువులకు మాత్రమే తెలుస్తాయి. రూపం నామం అన్నప్పుడు రూపం నామాన్ని అనుసరిస్తుంది. నామం లేకపోతే రూపాన్ని తెలుసుకోలేం. రాముడు అనగానే మనం వెంటనే ఆయన చేతిలో కోదండం, అమ్ముల పొది, ఖడ్గం, నీలమేఘ ఛాయ ఇవన్నీ మనకి దృగ్గోచరం అవుతాయి. కాబట్టి నామం రమణ అనగానే రమణ ఇలా ఉంటాడు అని మీ అందరికీ, చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది కదా. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రూపం గల వస్తువుని చేతిలో ఉంచినా కూడా నామం లేకపోతే దాన్ని గుర్తించలేం. కళ్ళు మూసుకోమన్నాం, పెట్టాం చేతిలో, కానీ అలాంటి వస్తువులు అలాంటి స్పర్శ జ్ఞానం కలిగించేవి చాలా ఉండొచ్చు. కానీ వస్తువు యొక్క రూపాన్ని చూడకపోతే నామాన్ని స్మరింపగానే రూపం హృదయ పలకంలో ఉంది. చేతిలో పెట్టాం కలము అనగానే మనకి కలం రూపం దృగ్గోచరం అవుతుంది. నామరూపాల యొక్క అనుబంధ రహస్యం చెప్పడానికి వీలు కాదు. దాన్ని గ్రహించిన వాళ్ళు అనుభవించే ఆనందం ఉందే, అది వర్ణనకు అతీతం. భగవంతుడి యొక్క సగుణ నిర్గుణ రూపాలకు నామమే సుందరమైనటువంటి సాక్షి. 2 భాషలలో జ్ఞానం పొందినటువంటి వాడిలాగా ఇది ఆ రెండింటి జ్ఞానాన్ని తెలుపుతుంది. అంటే నామం రూపం. తులసీదాస్ అంటున్నాడు, నీవు లోపల బయట కూడా ప్రకాశాన్ని కోరుకుంటే ముఖము అనేటువంటి ద్వారంలో నాలుక అనేటువంటి గడప మీద రామనామం అనేటువంటి మణిద్వీపాన్ని ఉంచమన్నాడు. మణిదీపం అంటే మణులతోటి ప్రకాశించే దీపం ఉంచబోమన్నాడు. బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ దృశ్య జగత్తు లోపల విరక్తులైనటువంటి జీవన్ముక్తులు యోగులు ఈ నామము యొక్క జప ప్రభావం వల్ల తత్వజ్ఞాన రూపమైనటువంటి పగటి కాలంలో జాగృతం అవుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నామరూపరహితమైనటువంటి
అనుపమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి, అనామయమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. జిజ్ఞాసువులు కూడా ఆత్మ పరమాత్మల యొక్క తత్వాన్ని నామము యొక్క జపం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. అర్థసిద్ధిని కోరేటటువంటి సాధకులు తదేక మనస్కులై నామాన్ని జపించడం వల్ల అణిమాది అష్టసిద్ధులు వాళ్ళు పొందుతారు. అర్హులైనటువంటి భక్తులు ఉన్నారే, వాళ్ళు నామజపాన్ని చేయటం వల్ల ఘోరమైనటువంటి ఆపదల నుండి విముక్తులై సుఖము శాంతి రెండు కూడా పొందుతారు. ప్రపంచంలో రామభక్తులు 4 విధాలుగా ఉంటారు అంటున్నారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి అన్నాడు కదా శ్లోకంలో. జ్ఞానీచ భరతర్షభ అంటాడు పరమాత్మ. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థులు, జ్ఞానులు వీళ్ళందరూ కూడా పుణ్యాత్ములే, ఉదారమైనటువంటి వాళ్లే. ఈ భక్తులందరికీ నామజపమే ఆధారం. కానీ వీళ్లలో జ్ఞానులైన భక్తులున్నారే, వాళ్ళు భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రులు. ఇది తెలుసుకోవాలి. అంత మాత్రం చేత మిగిలిన ముగ్గురిని విడిచిపెడతాడని కాదు. 4 యుగాలలో 4 వేదాలలో నామము యొక్క ప్రభావం, ప్రశంస ఎంతో చెప్పారు. కానీ కలియుగంలో మాత్రం నామజపం విశేషమైన ప్రభావాన్ని ఇస్తుంది. అందుకనే కలియుగంలో మానవుడు సిద్ధిని పొందడం, ముక్తిని పొందడం చాలా సులభం అన్నారు. మిగతా యుగాల్లో యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఎన్నో చేయాలి. కానీ కలియుగంలో నామజపం, కథాశ్రవణం ఈ రెండిటికి ఖర్చు లేదు. నామం జపించుకోవడానికి ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. కథాశ్రవణం చక్కగా ఎక్కడైనా ఉపన్యాసాలు జరుగుతుంటే పోయి వినొచ్చు. లేదా నా బోటిగాడు ఎవడైనా రికార్డ్ చేసి వాటిని వాట్సాప్లో పెడుతుంటే అనేక మంది చక్కగా వినేయచ్చు. ఇవాళ మనం స్మార్ట్ ఫోన్ అనేక వాటికి వాడుకుంటున్నాం. దీనికి వాడితే అంతకంటే ఇంకా కావాల్సిందే ఉంది. కాబట్టి ఇంతకు మించినటువంటి సులభమైన తరుణోపాయం మరొకటి లేదు. తరుణోపాయం అనకూడదు, తరణోపాయం. సర్వ విషయ వాంఛారహితులై రామభక్తి అనేటువంటి రసంలో మునిగిన వాళ్ళ యొక్క మనస్సులున్నాయే, అవి రామనామం అనేటువంటి మనోహరమైనటువంటి ప్రేమ అనేటువంటి అమృత సరస్సులో చేపలలాగా హాయిని అనుభవిస్తూ ఉంటాయి. పరబ్రహ్మ నిర్గుణ సగుణ రూపుడు. ఆయనకి 2 రూపాలు ఉన్నాయి, నిర్గుణుడు, సగుణుడు. ఈ 2 రూపాలు అనిర్వచనీయాలే, అగాధమైనవి. నామం ఈ రెండింటికంటే కూడా గొప్పది. ఎందుకంటే ఈ 2 రూపాలను నామము యొక్క శక్తికి వశమై ఉంటాయి. అందుకనే సజ్జనులు దీనిని నేను చెప్పే ఒక ప్రౌఢోక్తిగా భావించకూడదు. నేను అంటే నేను కాదు. ఇక్కడ తులసీదాస్ మాట్లాడుతున్నాడు ఇవన్నీ. నేను నా మనస్ఫూర్తిగా శ్రద్ధ ఆదరాలతో చెబుతూ ఉన్నాను, వినండి అంటున్నాడు. పై 2 రూపాలు కలిగినటువంటి బ్రహ్మజ్ఞానం అగ్నితో సమానం. నిర్గుణ పరబ్రహ్మ ఉన్నాడే, అది కర్రలో ఉన్నటువంటి అవ్యక్తాగ్ని. కర్రలో అగ్ని ఉంటుంది కానీ కనపడదు. దానికి నిప్పు పెట్టినప్పుడు మండిపోతుంది. మనకు కనబడే వ్యక్తాగ్ని ఉందే, కనిపించే అగ్ని, అది సగుణ బ్రహ్మ, అదే విగ్రహం. తాత్వికంగా ఈ రెండింటినీ తెలుసుకోవడం కష్టం. కానీ నామజపం వల్ల 2 కూడా మనకి సులభంగా తెలుస్తాయి. నామం అనేది నిర్గుణ పరబ్రహ్మ కంటే, సగుణ పరబ్రహ్మ కంటే మహిమోపేతమైంది. బ్రహ్మం ఒక్కడే, అతడు సర్వవ్యాపి, శాశ్వతం అయినటువంటి వాడు, సచ్చిదానంద ఘనస్వరూపుడు. ఇటువంటి నిర్వికార పరబ్రహ్మ తమ యొక్క హృదయాలయందే ఉన్నా కూడా జీవులు
దీనులు దుఃఖితులు కావటం వల్ల జరుగుతూ ఉంది. దుఃఖితులు అవుతూ ఉన్నారు. తమలో ఉన్నా కూడా ఏది నిర్వికార పరబ్రహ్మ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అనే భగవద్గీత కృష్ణుడు చెప్పాడు కదా. ప్రతివాడి యొక్క హృదయంలో నేను ఉన్నాను అన్నాడు. ఉన్నా కూడా ఈ జీవులు ఉన్నారే దీనత్వాన్ని పొందుతున్నారు, దుఃఖభాగులవుతున్నారు. నామ మహిమని తెలుసుకొని జపించటం వల్ల రత్నాన్ని గుర్తించంగానే దాని విలువ తెలిసినట్లుగా ఆ బ్రహ్మం ప్రకటితమవుతాడు. ఇలా నామ వైభవం నిర్గుణ పరబ్రహ్మం కంటే గొప్పది. నా భావనలో నామము సగుణుడైనటువంటి రాముడి కంటే గొప్పది అన్నాడు. సగుణ సాకార రూపం కంటే కూడా నామం గొప్పది అన్నాడు. నామాన్ని పట్టుకుంటే తరించబోవచ్చు అన్నాడు. త్యాగరాజు 96 కోట్ల రామనామం చేసి తరించిపోయాడు. రామదాసు రామనామం చేశాడు. అన్నమయ్య వెంకటేశ్వరుడు గురించి అనేకమైనటువంటి కృతులు రచించి తరించిపోయాడు. శ్రీరామచంద్రుడు భక్తుల కోసం తాను స్వయంగా మానవాకృతిని దాల్చి కష్టాలకు ఓర్చుకొని సాధుపురుషులను రక్షించాడు. కానీ భక్తులు ప్రేమాదరంతో నామజపం చేసి శుభాలకి ఆనందాలకి నిలయులైపోయినారు. రామచంద్రుడు స్వయంగా మునిపత్ని అయినటువంటి అహల్యను ఉద్ధరించాడు. కానీ రామనామం కోట్ల కొలది దుర్జనుల యొక్క మనస్సులను మార్చిపారేసింది. విశ్వామిత్రుడి యొక్క యాగరక్షణ కోసం శ్రీరామచంద్రుడు సుకేతు యొక్క కూతురైనటువంటి తాటకని ఆమె కుమారుడైన సుబాహుణ్ణి ససైన్యంగా వధించేశాడు. కానీ రామనామం ఉందే అది భక్తుల యొక్క పాపాలని కష్టాలని సూర్యుడు ఏ విధంగా అంధకారాన్ని రూపుమాపుతాడో అలాగే తొలగిస్తాయి. శ్రీరామచంద్రుడు స్వయంగా శివుడి యొక్క ధనస్సును భగ్నం చేశాడు. రామనామ వైభవం జనన మరణ భయ శోకాలను దూరం చేస్తుంది. శ్రీరామచంద్రుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించి దండకారణ్య శోభలను ఇనుమడింపజేశాడు. రామనామం అసంఖ్యాకులైనటువంటి మనుష్యుల యొక్క మనస్సులను పవిత్రం చేస్తుంది. రఘునందనుడు రాక్షస సమూహాలను దునుమాడాడు. కానీ రామనామం కలికల్మషాల అన్నిటినీ నిర్మూలిస్తుంది. చూసారా, రాముడు స్వయంగా రాక్షసులను చంపాడు. కానీ రామనామం కలికాలంలో ఉండేటువంటి కల్మషాలన్నీ పోగొడుతుంది. రఘునాథుడు శబరి జటాయువు మొదలైనటువంటి భక్తులకు మాత్రమే ముక్తినిచ్చాడు. కానీ రామనామం ఉందే అది పెక్కుమంది దుర్మార్గులను కూడా ఉద్ధరించింది. రామనామ మహిమను వేదాలు కూడా ప్రస్తుతించి శ్రీరాముడు శరణాగతులైనటువంటి సుగ్రీవుణ్ణి విభూషణ్ణి మాత్రమే రక్షించాడు శరణు అంటే. కానీ రామనామం ఉందే అది అసంఖ్యాకమైనటువంటి పామర జనులను కూడా రక్షిస్తుంది. ఈ నామ యశోవైభవాలు లోకాల్లో వేదాలలో ప్రస్తుతింపబడ్డవే. శ్రీరాముడు వానర భల్లూకాల సాయంతో పెక్కు శ్రమల కోర్చి వారధిని నిర్మించాడు, సాగరాన్ని దాటాడు. కానీ రామనామం స్మరణ చేస్తే భక్తులందరినీ కూడా భవసాగరాన్ని దాటిస్తుంది. ఓ సాధువులారా, గొప్పదనం ఎవరిదో గ్రహించండి. నామాందా నామిదా. శ్రీరాముడు దుష్ట రావణుణ్ణి సపరివారంగా వధించాడు. సీతాసమేతుడై అయోధ్యకు విచ్చేశాడు. రాజుగా పట్టాభిషేకం పొందాడు. మునులు దేవతలు ఆయన యొక్క కళ్యాణ గుణాలను మధురంగా గానం చేశారు. కానీ భక్తులున్నారే వాళ్ళు రామనామస్మరణ చెయ్యంగానే మోహము అనేటువంటి దుర్జయ సైన్యాన్ని జయించి భక్తి పరవశులై పారవశ్యంతో ఆత్మానందాన్ని అనుభవించగలుగుతారు. నామస్మరణ ప్రభావాన్ని స్వప్నంలో కూడా వారికి చింతలు ఉండవు. అంటే నామాన్ని జపించే వాళ్ళకి కలలో కూడా కష్టం రాదు. చూడండి, కళ్ళ వచ్చింది నిజమైన కష్టం కాదు. మెళకు రాగానే అక్కడ ఏం కనపడదు. కానీ
కలలో కూడా వాడి కష్టం రాదు అంటున్నాడు. ఈ విధంగా నిర్గుణ పరబ్రహ్మ కంటే సగుణ రూపం రాముని కంటే రామనామం మహత్తరమైంది. ఇది వరప్రదాయకులకి వరాలను ఇస్తుంది. ఈ రహస్యం తెలిసినటువంటి వాడు కావటం వల్ల శివుడు 100 కోట్ల శ్లోకాలు గల రామాయణం నుండి అత్యంత మహిమాన్వితమైనటువంటి రామనామాన్ని గ్రహించాడు ఈశ్వరుడు. శివుడు రామనామ మహిమ వల్ల మృత్యుంజయుడయ్యాడు. అమంగళకరమైనటువంటి వస్తువులను అంటే కపాల మాలలు ధరిస్తాడు, అయినా కూడా మంగళప్రదుడైనాడు. సుఖమహర్షి, సనకాది మహాములు, సిద్ధులు, యోగులు ఈ రామనామ జప ప్రభావం వల్ల బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. లోకాలకే శ్రీమన్నారాయణుడు ప్రియమైనవాడు. ఆ శ్రీహరికి శివుడు బహిప్రాణం. రామనామ మహత్య రహస్యాలను ఎరింగినటువంటి నారదుడు ఆ హరిహరులిద్దరికీ కూడా ప్రేమాస్పదుడైనాడు. ఈ నామజప మహత్యం వల్ల ప్రహ్లాదుడు భక్త శిరోమణి అయినాడు. శ్రీహరి యొక్క కృపకు పాత్రుడైనాడు. చింతాక్రాంతుడైనటువంటి 5 సంవత్సరాల బాలుడు ధ్రువుడు ఈ రామనామాన్ని జపించి దాని ప్రభావం వల్ల నక్షత్ర మండలంలో స్థిరమైనాడు. సర్వోన్నతమైన స్థానాన్ని అలంకరించగలిగాడు. అలాగే పావని అయినటువంటి హనుమంతుడు ఉన్నాడే, ఈ పావన నామస్మరణం వల్ల శ్రీరాముని తన వశంలో ఉంచుకోగలిగాడు. ఆహా, పతితుడైనటువంటి అజామీయుడు, ఆర్తుడైనటువంటి గజేంద్రుడు, చిలకకు రామనామాన్ని నేర్పినటువంటి గణికాంగన శ్రీహరి యొక్క నామం వల్ల ముక్తిని పొందారు. నామ మహిమను గురించి నేను ఏమని చెప్పేది, ఎంతని చెప్పేది అంటున్నాడు తులసీదాసు. ఆ శ్రీరాముడు సైతము తన యొక్క నామ మహిమను వర్ణించలేడు. 1000 శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. కలియుగంలో రామనామం కల్పవృక్షం, అలాగే ముక్తిధామం. నామం యొక్క మహిమ వల్ల గంజాయి మొక్కలాగా నికృష్టుడైనటువంటి ఈ తులసీదాసు తులసి మొక్క వలె పవిత్రుడైనాడు అని తన గురించి చెప్పుకుంటున్నాడు. 4 యుగాలలో, 3 కాలాలలో, 3 లోకాలలో రామనామం జపం యొక్క మాహాత్యం వల్ల ప్రజలంతా కూడా శోకరహితులైనారు. రామనామం మీద ప్రీతి ఏర్పడటం భిక్కు పుణ్యాల పంటయని సాధుపురుషుల యొక్క అభిప్రాయం. వేదాలు, పురాణాలు కూడా ఈ విషయాన్నే పదే పదే చెబుతూ ఉన్నాయి. కృతయుగంలో మనుష్యులు ధ్యానం చేత, త్రేతాయుగంలో యజ్ఞాల వల్ల, ద్వాపర యుగంలో అర్చన వల్ల భగవంతుడు ప్రసన్నదవుతాడని ఆయా కార్యక్రమాలు చేశారు. కానీ కలియుగం కేవలము పాపాలకు మూలం. ఈ యుగంలో మానవుల యొక్క మనస్సులు పాపం అనేటువంటి సముద్రంలో చేపల్లాగా తిరుగుతూ ఉంటాయి. అటువంటి భయంకరమైనటువంటి కలియుగంలో రాముడి యొక్క నామమే జనులందరికీ కల్పవృక్షం లాంటిది. దాని యొక్క స్మరణ మాత్రం వల్ల సంసార మాయామోహాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. కలియుగంలో రాముడి యొక్క నామం వాంఛిత ఫలప్రదం. ఈ లోకంలో ఆ రామనామం తల్లిదండ్రుల వల్లే పోషిస్తుంది, రక్షిస్తుంది, పరలోకంలో మోక్షాన్ని ఇస్తుంది. కలియుగంలో ఈ రామనామం తప్ప కర్మ, భక్తి, జ్ఞానాలలో ఏది కూడా ఆలంబనం కాదు. కలియుగం అనేటువంటి కపట కాలనేమి రాక్షసుడిని కడతేర్చడానికి పరాక్రమశాలి జ్ఞాని అయినటువంటి హనుమంతుని వంటిది ఈ రామనామం. రామనామం నరసింహుడు, కలియుగం హిరణ్యకశిపుడు. నామ జపం చేసేవాళ్ళు ప్రహ్లాదులు. నరసింహుడు హిరణ్యకశిపుడిని వధించి ప్రహ్లాదుడిని కాపాడినట్లుగా రామనామం కలిపాపాలను రూపుమాపి భక్తులందరినీ కూడా ఆదుకుంటుంది. నామస్మరణ భక్తిభావంతో కానీ, వైరభావంతో కానీ, కోపంతో కానీ, అలసత్వంతో కానీ
ఏ రీతిగా చేసినా కూడా దాని యొక్క ప్రభావం అంతటా అన్నింటా హితమే చేకూరుస్తుంది. అలాంటి కళ్యాణప్రదమైన రాముడి యొక్క నామాన్ని స్మరించి శ్రీ రఘునాథునికి శిరస ప్రణామం చేసి ఆయన యొక్క గుణగణాలన్నీ వర్ణిస్తాను. ఆ ప్రభువు నా దోషాలన్నింటినీ మన్నిస్తాడు. దయాళు అయినటువంటి శ్రీరాముడి యొక్క కృప అనంతమైంది. భగవంతుడు భక్తులకి కృపను పంచినా కూడా ఆ కృపాదేవికి తనివి తీరదు. ఇంకా విస్తృతంగా ప్రదానం చేయాలని కోరుకుంటూ ఉంటుంది. శ్రీరాముడు ఉత్తమోత్తమైనటువంటి స్వామి, నేనేం అధమ సేవకుణ్ణి, అయినా కూడా నన్ను కాపాడతాడు. సాధారణమైన రాజు విషయమే ఇట్లా ఉంటే జ్ఞానస్వరూపుడు కోసలాధిపతి అయినటువంటి శ్రీరామచంద్రుడి గురించి మరి చెప్పాలా? నిర్మలమైన భక్తితోటి శ్రీరాముడు ప్రసన్నుడవుతాడు. కానీ ప్రపంచంలో నన్ను మించిన మూర్ఖుడు గాని మలినమై బుద్ధి గాని ఎవడికుంటుంది అని తన్ను తాను అనుకుంటున్నాడు. అలా రామనామం యొక్క వైభవాన్ని వివరిస్తూ ఉన్నాడు గోస్వామి తులసీదాసు. సమయాభావం వల్ల మిగిలినటువంటి రామనామ వైభవాన్ని రేపటి రోజు మనం అనుసంధానం చేసుకుందాం. అప్పటి వరకు మీ అందరితోటి సెలవు తీసుకుంటూ స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.